ఆగస్టులో ఏపీ ఆదాయాలు భారీగా పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉందని ఆయన తెలిపారు. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవడానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు. 2023 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7% మాత్రమే ఉందని వెల్లడించారు. నికర జీఎస్టీ ఆదాయాలు CAGR 6.94% మాత్రమేనని కూడా తెలిపారు ఆయన. గత ఆగస్టు 23న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు బుగ్గన. రాష్ట్ర ఆదాయాలు పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15% CAGRతో ఉందని చెబుతున్నారని, వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి కేవలం 7% మాత్రమేనని స్పష్టం చేశారు బుగ్గన. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితమని ఆయన అన్నారు. జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవడానికి తాపత్రయపడుతోందని విమర్శించారు బుగ్గన. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి చక్కని విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గడంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గణాంకాలతో సహా వివరించిన SGST వివరాలను ఎక్స్లో పోస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ.